వైద్య విద్యలో పోస్ట్ గ్రాడ్యుయేట్, పీజీ కోర్సుల ప్రవేశాలకు నిర్వహించే జాతీయ స్థాయి అర్హత పరీక్ష నీట్‌కు సంబంధించి సర్వోన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. జూన్ 15న నిర్వహించదలసిన నీట్ పీజీ 2025ని ఒక షిఫ్టులోనే ముగించాలని జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ ఎన్వి అంజారియా ధర్మాసనం శుక్రవారం స్పష్టం చేసింది. పరీక్షను 2 షిఫ్టుల్లో నిర్వహించడం కొన్ని సమస్యలకు కారణమవుతోందని పేర్కొంది. పరీక్ష నిర్వహణలో పూర్తి పారదర్శకతను పాటించాలని, సురక్షితమైన పరీక్షా కేంద్రాలనే ఎంచుకోవాలని సూచించింది. 2 ప్రశ్నాపత్రాలు ఎప్పటికీ ఒకే విధమైన కాఠిన్య లేదా సులభ స్థాయిని కలిగి ఉండవని అభిప్రాయపడింది. పోటీ తీవ్రత దృష్ట్యా ప్రతి మార్కు ర్యాంకు నిర్ధారణలో అత్యంత కీలకమేనని తెలిపింది. నార్మలైజేషన్ విధానాన్ని కొన్ని ప్రత్యేక కేసుల్లో మాత్రమే అనుసరించాలని, ప్రతి ఏడాది నిర్వహించుకునే పరీక్షకు అది సరికాదని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. అయితే నీట్ పీజీ 2025ని 2 షిఫ్టుల్లో నిర్వహిస్తారంటూ వెలువడిన నోటిఫికేషన్ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణలో భాగంగా సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ ఉత్తర్వులిచ్చింది. ఆధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చినందున దేశమంతటికీ ఒకే షిఫ్ట్లో పరీక్ష నిర్వహించడం కష్టం కాబోదని చెబుతూ అధికారుల అభ్యంతరాలను తోసిపుచ్చింది. పరీక్ష నిర్వహణకు ఇంకా 2 వారాలకు పైగా సమయం ఉన్నందున సురక్షితమైన పరీక్షా కేంద్రాల ఎంపిక కష్టమేమీ కాదని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఏర్పాట్లకు సమయం సరిపోదని అధికారులు భావిస్తే పరీక్ష తేదీని పొడిగించుకునే స్వేచ్ఛనిస్తామని పేర్కొంది. ఫలితాలు వెలువడిన అనంతరం నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ వెబ్సైట్లో ప్రశ్నాపత్రం, సమాధానాలను ఉంచే విషయమై వచ్చిన అభ్యర్థనను పరీక్ష నిర్వహణ తర్వాత పరిశీలిస్తామని తెలిపింది. ఈ పిటిషన్లపై తదుపరి విచారణను జూలై 14కి వాయిదా వేసింది.